ఎవ్రీవన్, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా షార్ట్ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేర్చుకుందాము. సో ఇది ఓషన్ స్కై ఎక్సర్సైజ్. ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ 2025 అనేది ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఈ షార్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. సో ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి అని అంటే స్పెయిన్ దేశం అన్నమాట. స్పెయిన్ దేశం అనేది ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ కి అయితే ఆతిథ్యం ఇచ్చింది. 2025 ఆతిథ్యం ఇచ్చింది. అయితే ముందుగా ఈ స్పెయిన్ యొక్క రాజధాని అలాగే అక్కడ వాడే కరెన్సీ ఏంటి అనేది నేర్చుకుందాము. ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ అనేది స్పెయిన్ దేశం అయితే ఆతిథ్యం ఇచ్చింది. దాని యొక్క రాజధాని వచ్చేసి మాడ్రిడ్ అనేది దాని యొక్క రాజధాని. అలాగే దాని యొక్క అక్కడ కరెన్సీ ఏ కరెన్సీ యూజ్ చేస్తారు అని అంటే యూరోస్ అయితే మనం ఎలా అయితే రూపీస్ అంటామో వాళ్ళు అక్కడ యూరో అని పిలుస్తారనమాట అక్కడ కరెన్సీని అంటే డబ్బుల్ని. అలాగే ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ అనేది దేనికి ఎవరు నిర్వహించారు అంటే నాటో అయితే నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే నాటో సభ్య దేశాల అధునాతన వాయు పోరాట శిక్షణ కోసం అయితే ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ అనేది అయితే ఈ నాటో అనేది కండక్ట్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ నాటో గురించి చెప్పుకున్నాము. సో మన ఓషన్ స్కై ఎక్సర్సైజ్ గురించి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓషన్ స్కై ఎక్సర్సైజ్ అనేది ముఖ్యంగా ఎవరు నిర్వహించారంటే నాటో అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ అంటే స్పెయిన్ అని. స్పెయిన్ యొక్క రాజధాని వచ్చేసి మాడ్రిడ్. స్పెయిన్ యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. ఈ నాటో అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే బ్రుసెల్స్ బెల్జియం లో అయితే దీని హెడ్ క్వార్టర్స్ అయితే ఉందన్నమాట. సో మొత్తం నాటో యొక్క సభ్య దేశాలు ఎన్ని అని అంటే 32 సభ్య దేశాలు అయితే ఉన్నాయి నాటోలో. 31ది వచ్చేసి ఫిన్లాండ్, 32ది వచ్చేసి స్వీడన్ అన్నమాట. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అని అంటే మార్క్ రుట్టే. దీని యొక్క సెక్రటరీ జనరల్ అన్నమాట మార్క్ రుట్టే. అలాగే ఇప్పుడు ఈ నాటో సభ్య దేశాల ఓషన్ స్కై ఎక్సర్సైజ్ అనేది స్పెయిన్ లో జరిగిందని చెప్పుకున్నాం కదా. అలాగే నాటో సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది 2025 లో ఎక్కడ జరుగుతుంది అని అంటే ది హేగ్ నెదర్లాండ్ లో అయితే జరుగుతుంది. ది హేగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ లోనే ఉంది నెదర్లాండ్స్ లో. అక్కడే ఈ 2025లో నాటో సమ్మిట్ అయితే జరగబోతుంది. అలాగే 2026లో అంకారా టర్కీలో అయితే జరగబోతుంది ఈ నాటో సమ్మిట్ అన్నమాట. సో ఈ ఓషన్ స్కై ఎక్సర్సైజ్ లో నాటో కండక్ట్ చేసిందని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో భారత్ అనేది నాటో దేశంగా అయితే పాల్గొంది. అంటే నార్త్ అట్లాంటిక్ ట్రినిటీ ఆర్గనైజేషన్ దీని ఫుల్ ఫామ్. ఆ దేశంగా అయితే భారత్ అయితే పాల్గొనడం జరిగింది. సో స్టడీ సిరీస్ 1111 యొక్క పేజ్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు కరెంట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అందులో ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి సంబంధించిన బిట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు.